ప్యార్ ప్యార్ అన్నాడు. ప్యార్ అంటే ఏంట్రా? ఈ దేశాన్ని పీడిస్తుంది దరిద్రం కాదు సార్, నల్లధనం. హాయ్ వియర్స్, మన రవితేజ అండ్ హరీష్ శంకర్ కాంబినేషన్లో మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. సో ఈ టీజర్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. దానికంటే బిఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, అండ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఏమైనా ఉన్నా రెక్టిఫికేషన్ చేసుకోవడానికి ఉంటుంది. సో మన రవితేజ గారు నటించిన మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి టీజర్ వచ్చింది. ఇందులో ఒక డైలాగ్ ఉంది. సో యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది, రొమాన్సు, ఐడి, రైడు, యాక్షన్తో ఇంట్రెస్టివ్గా మిస్టర్ బచ్చన్ టీజర్ అనేది వచ్చింది. మిస్టర్ బచ్చన్ సినిమా టీజర్ వచ్చేసింది. రొమాన్స్, యాక్షన్తో ఇంటెన్సివ్గా ఉన్నది. సో హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాపై ఫుల్ హైప్ ఉంది. 1980ల బ్యాక్డ్రాప్లో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ మళ్ళీ 2 ట్రాక్లో వస్తారనే ఆశలున్నాయి. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ సినిమా థియేటర్లోకి రిలీజ్ కానుంది. ఆ తరుణంలో నేడు ఈ చిత్రం నుంచి టీజర్ మొత్తం రిలీజ్ చేశారు. అండ్ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ ఇంటిపై జరిగిన ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఐడి దారి ఆధారంగా మిస్టర్ బచ్చన్ చిత్రం తెరకెక్కింది. హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సేతో రవితేజ లవ్, ఐటీ రైడు అండ్ అడ్డొచ్చిన వాళ్ళను చితకొట్టే యాక్షన్తో ఈ టీజర్ ఉంది. సో 1980ల కాలాన్ని పూర్తి చేసేలా క్యాసెట్ సెంటర్ షాట్తో మిస్టర్ బచ్చన్ టీజరు షురు అయింది. ఆ తర్వాత భాగ్యశ్రీ బొర్సేతో రవితేజ లవ్ ట్రాక్ ఉంది. బ్యాక్డ్రాప్లో ప్రేమాలయం అండ్ ఐకాన్ తెలుగు డబ్బింగ్ సినిమాలో కూడా ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత మిస్టర్ బచ్చన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుందని తెలిసింది. సో మంచి ధరకే ఈ రైట్స్ సొంతం చేసుకుందని సమాచారము. మిస్టర్ బచ్చన్ టీజర్లో డైరెక్టర్ హరీష్ శంకర్ మార్కు కనిపించింది. యాక్షన్ స్టైలిష్గా ఉంది. రవితేజ యాక్షన్ ఈజ్ విటేజ్ లుక్ అదిరిపోయాయి. ఈ మూవీకి మిక్కీ జేఎంఆర్ సంగీతం అందించారు. టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ మెప్పించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చే 2 పాటలు పాపులర్ అయ్యాయి. మిస్టర్ బచ్చన్ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పథకంపై విశ్వప్రసాద్ నిర్మించారు. ఆయనక బోస్ సినిమాటోగ్రఫీ చేయగా ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ చేశారు. సో మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుంది. రిలీజ్ కానున్న అదే రోజు రామ్ పోతినేని డైరెక్టర్ పూరి జగన్నాథ్ మూవీ అండ్ డబుల్ స్మార్ట్ కూడా విడుదల కానుంది. మరి దీంతో బాక్సాఫీస్ వద్ద ఏ క్లాష్ ఇంట్రెస్టివ్గా మారింది. 2 చిత్రాలకు హైప్ ఉండడంతో ఓపెనింగ్ ఎలా ఉంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. సో ఈ చూడాలి ఆగస్టు 15th రోజు మరి మూవీ ఎన్ని రికార్డ్స్ సొంతం చేసుకుంటున్నారో చూడాలి. సో ఈ మూవీ రవితేజ గారి మాస్ మహారాజా రవితేజ కెరీర్లో ద బెస్ట్ మూవీ అవుతుందని అనుకుంటున్నాను. సో డెఫినెట్గా హరీష్ శంకర్ అండ్ రవితేజ కాంబినేషన్లో మిరపకాయ మూవీ వచ్చింది. ఆ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మన అందరికీ తెలుసు. సో ఈసారి 5 years తర్వాత ఈసారి మళ్ళీ హరీష్ శంకర్ కాంబోలో ఈ మూవీ వస్తుంది. సో డెఫినెట్గా మన గబ్బర్ సింగ్ మూవీ అంతా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. టీజర్ కూడా అలాగే ఉన్నది. సో ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ టీజర్ కట్ చేసింది ఎడిటర్, మన కేజీఎఫ్ మూవీకి పనిచేసిన ఎడిటరు కట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఎంతవరకు ఈ మూవీ థియేటర్లలో పేలుతుందో చూద్దాం. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.